విక్రమసింహపూర్ యూనివర్సిటీలో వికసిత్ భారత్ 2047 వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై సెమినార్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెమినార్ కు ముఖ్య అధ్యక్షులుగా సర్వేపల్లి శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆనాటి ఆలోచన విజన్ 2020 మళ్లీ ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047 రాష్ట్రం దేశ భవిష్యత్తు గురించి ఆలోచించి మాట్లాడేది ఇక్కడ చంద్రబాబు నాయుడు, అక్కడ నరేంద్ర మోడీ ఆలోచనలో దేశం ముందుకెళ్తోందని అన్నారు. విక్రమసింహపురి యూనివర్సిటీలో వికసిత్ భారత్ 2047 వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద 2 days సెమినార్ ఉంది. దాంట్లో ఇంచుమించు 250 మంది గ్రూప్ ఎంటర్ చేసి 150 మందికి 2 days సెమినార్ జరిగింది. వీళ్ళలో రాష్ట్ర వ్యాప్తంగా వర్క్షాప్స్ జరిపి వికసిత్ భారత్ 2047కి ప్రతి రాష్ట్రం నుంచి దేశానికి పార్లమెంట్లో ఒక 150 మందితో పార్లమెంటు 150 కాదు పార్లమెంట్ కాల్ వికసిత్ భారత్ యువజన పార్లమెంట్ 2025 దానికోసం అందరినీ సెలెక్ట్ చేసి పంపిస్తారు. అంటే ఈ దేశ భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి వాళ్ళ అభిప్రాయాలు షేర్ చేసుకోవాలనేది మోడీ గారి ఉద్దేశం. అంటే అక్కడ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కూడా మన రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఫైనల్గా అందరినీ ఫిల్టర్ చేసి 175 మందితో యువజన అసెంబ్లీ జరపాలని ఆయన కూడా ఆలోచనని మనం ప్రకటించడం జరిగింది. ఏదేమైనా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ మోడీ గారు 2047 వికసిత్ భారత్ అంటే స్వర్ణాంధ్ర 2047 3-4 గురించి దాన్ని ఆనాడు 2020 గురించి చెప్పింది ప్రకటిస్తే అందరూ ప్రతిపక్ష పార్టీలు విమర్శించారు. తర్వాత ఏమైంది? ఈరోజు హైదరాబాద్ ఎక్కడుంది? తెలంగాణ ఎక్కడుంది? దేశంలో పర్ క్యాపిటల్ ఇన్కంలో #1 స్థానంలో. దానికి కారణం ఏంటి? రిచెస్ట్ క్యాపిటల్ హైదరాబాద్. ఐటీ ఉద్యోగాలు, ఐటీ కంపెనీలు ఈ రాష్ట్రంలో ఓన్లీ యూనివర్సిటీలో ఒక్క విక్రమసింహపురి యూనివర్సిటీలో మాత్రమే జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ మీరంతా కాలేజెస్లో నడుపుతా ఉంటారు. ఇక్కడ యూనివర్సిటీలో వీళ్ళిద్దరు వైస్ ఛాన్సలర్ అండ్ రిజిస్ట్రార్ గారు టీచర్స్ తీసుకొని దీన్ని కండక్ట్ చేయడం నేను అభినందిస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.